క్లారిఫికేషన్స్ లాస్ట్కి ఇస్తాను, నేను లాస్ట్కి ఇస్తాను. అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు ప్రతి అంశానికి, వారు అడగని అంశానికి కూడా ఈరోజు ప్రజలకు సంబంధించిన అంశం కనుక వారి ఇంటర్వ్యూనై వారు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడం జరిగింది. అధ్యక్ష, వారికి అలవాటు అయిపోయింది బురద జల్లేసి ఇక కూర్చుందామని అనేక అంశాలపై మరి వారు జవాబు చెప్పడం. అధ్యక్ష, ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఇంకోటి డిమాండ్స్కి సంబంధించిన రిప్లై మరి మంత్రుల సంబంధించి వారి దగ్గర నుంచి రిప్లై మొదలు పెట్టమని కోరుతా ఉన్నాను. వారికి ఇంట్రెస్ట్ లేదు సార్. అప్పుడు డిమాండ్స్ మాట్లాడతారు, వారికి సంబంధించిన సార్ డిమాండ్స్ మాట్లాడుతున్నప్పుడు వారు అడగమనండి క్లారిఫికేషన్. డిమాండ్స్ మాట్లాడుతున్నప్పుడు అడగమండి సార్ క్లారిఫికేషను. సార్ డిమాండ్స్ పెడతా ఉన్నప్పుడు క్లారిఫికేషన్ అడగాల సార్. ఇదేం సార్ ఇది పేరు వారు కూడా అన్నీ సార్ పేరు తీసుకోవడం, వారు అడిగింది కనుక పేరు తీసుకున్నారు వారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇప్పుడు నేను మీ పేరు తీసుకోలేదు, వారి పేరు వారు అడిగింది కనుక వారు పేరు తీసుకున్నారు. వారు అడిగినరు, గౌరవ సభ్యులు కమలాకర్ గారు ఈ విధంగా అడిగినరు, మంత్రి గారు సమాధానం చెప్పిండ్రు, దానికి పేరు తీసుకున్నాం. మాకు కావాలంటే అందరి పేర్లు వస్తాయి అధ్యక్ష. మరి అందరూ 119 మంది మాట్లాడాలంటే ఎట్లా అధ్యక్ష? ఎందుకు మాట్లాడిచ్చినాం గంటలు మాట్లాడిచ్చినాం. అదే చెప్పిండ్రు, పొద్దున 3 గంటల వరకు కూడా మాట్లాడిచ్చినాం. అదే విధంగా బురద జల్ల కార్యక్రమం చేస్తే అధ్యక్ష, మీకు సమాధానం చెప్తే మళ్ళా సమాధానం చెప్పి ఈరోజు ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్పిండ్రు వారు. ప్రతి మాటకు మీరు సమాధానం దొరికింది. మళ్ళా ఇంకా కూడా దాంట్లో ఏదో ఎత్తికే ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? దయచేసి నేను గౌరవ శాసన సభాపతిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి డిమాండ్స్ సంబంధించిన రిప్లైకి వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా ఏమి అధ్యక్ష, వారికి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే కావాలని ఏదో అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసేట అధ్యక్ష. ఈరోజు మీరు చెప్పిన ఆక్షన్ దానిపైన మాట్లాడారు, మీకు చెప్పిన సన్న రకం బియ్యం పైన మాట్లాడారు, మీరు చెప్పిన వైట్ రేషన్ కార్డు విషయంలో చెప్పారు. అనేక విషయాలపై స్పష్టతతో వారు జవాబు చెప్పిన తర్వాత ఇంకా కూడా వారు ఇంకేదో మాట్లాడాలి, దాంట్లో ఏదో కనుగొనాలి. ఈరోజు వారు చెప్పిన జవాబులో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. మరొకసారి ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి అనే ఆలోచనతో ఉంటే సభా సమయాన్ని వృధా చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. బాధ్యతగా మంత్రి గారు చెప్తా ఉన్నప్పుడు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పారు అధ్యక్ష. వారు ఏం చెప్పారు? మేము పాజిటివ్గా తీసుకుంటున్నామని చెప్పారు. ఎంత మంచిగా చెప్పారు అధ్యక్ష. పాజిటివ్గా తీసుకుంటాము, మేము మీ సలహా సూచనలు కూడా పాజిటివ్గా తీసుకుంటామని చెప్పారు మంత్రి గారు. ఎట్లా సార్ ఇది? దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, లెట్స్ కంప్లీట్ ద రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ అధ్యక్ష. అరే సార్ మళ్ళీ అదే మాట్లాడతారు ఏదో అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. గౌరవ మంత్రి గారు, నేను ఒక్కటే సార్ మీ ద్వారా మీ ముందే మాట్లాడినా, ప్రజలకు అనుమానాలలో బహిర్గతం చేసే బాధ్యత, క్లారిఫై చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. అదేనా కదా సార్? గౌరవ మంత్రి గారు ఏమన్నారు? 47 లక్షల మెట్రిక్ ధాన్యం ఎందుకు కొన్నాను అని అంటే, ఈసారి మా ప్రభుత్వ నమ్మకంతో సన్నబియ్యం ఎక్కువ వేసిరు అంటుండు. అంటే ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం ఎప్పుడు సన్నబియ్యం వేయలేదు సార్, ఇప్పుడే వేసిన సన్నబియ్యం. ప్రతి రైతు డెఫినెట్గా దొడ్డు బియ్యంతో పాటు సన్న బియ్యం సమానంగా ఇస్తాడు, ఈసడం చేసిండ్రు. కానీ మేము ప్రొక్యూర్మెంట్ చేసినాము, అప్పుడు కూడా 1,40,00,000 ప్రొక్యూర్మెంట్ చేస్తాము, వారు అప్పుడు సన్న బియ్యం వేశారు. ఈసారి ప్రొక్యూర్మెంట్ ఎందుకు తగ్గింది అని అడిగినారు. అంటే ఇప్పుడు ఒక్కడే సన్న బియ్యం ఇచ్చిండ్రు, అంతమంది ఏనంట సార్? నెంబర్ 1. నెంబర్ 2, వారు సభ ముందట గౌరవ మంత్రి గారు, వి రెస్పెక్ట్ యూ, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే అన్నాడు సార్. ఐఎమ్ ఛాలెంజింగ్ సార్,
నేను ఒక 4.5 సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేసిన 91 లక్ష మాత్రమే ఫస్ట్ నేను చెప్పింది సార్. సార్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్. సార్ ఆన్ రికార్డ్ సార్. అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్సే ఇస్తామన్నారు. వారేమన్నారు 91 లక్షలు అన్నారు. కాదు సార్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, స్టేట్ భరిస్తుందని చెప్పేసి ఆ రోజు 35,50,000 స్టేట్